హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. జనరల్గా జూదం, క్యాసినో, రికార్డింగ్ డ్యాన్స్లు ఇవన్నిటికీ కేర్ ఆఫ్ గోవా ఉండేది ఇంతకుముందు. దాన్ని ఆంధ్రాకు మార్చిన మన గ్రేట్ ప్రభువులు విజనరీ పాలనలో ఇక ఆంధ్ర మరో క్యాసినోలాగా మారిపోయిందనమాట. ఈ వారం రోజుల లోపల అంటే సంక్రాంతి సంబరాల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఆ సంస్కృతి సాంప్రదాయాలు గతం గురించి వదిలేసేయండి, కానీ ఈ 3 రోజుల వ్యవధిలో జరిగిన తతంగం చూస్తే ఇక తాగడానికి, ఊగడానికి, కోడి పందాలు ఆడడానికి, ఈ గుండాటలు ఆడడానికి, తర్వాత రికార్డింగ్ డ్యాన్సులు చూడడానికి, ఆ భోగం మేళాలు చూడడానికి మాత్రమే వెళ్ళినట్టు ప్రచారం జరుగుతూ ఉంది. ఒకసారి అంటే ఆంధ్రాను క్యాసినోల కూటమిగా మార్చిన ఈ ప్రభుత్వానికి దండేసి దండం పెట్టాలి. ఒకసారి ఆ స్టోరీని చూసే ప్రయత్నం చేద్దాం. క్యాసినోల కూటమి బరితెగించిన పచ్చనేతలు, ప్రభుత్వ స్కూళ్లలో కోడి పందాల బరులు, జూద కేంద్రాలు, సంబరాల పేరుతో కూటమి నేతలకు సంపద సృష్టి, నేతలకే సంబరాలు, పండగకు దూరమైన పేద మధ్యతరగతి వరుస ప్రభుత్వ బాధలతో వారి జేబులు ఖాళీ. అధికారంలోకి వచ్చింది మొదలు దోపిడీకి అవకాశం ఉన్న దేన్ని కూటమి నేతలు వదలడం లేదు. సంక్రాంతి పండుగను సైతం అడ్డం పెట్టుకొని వేల కోట్లు దండుకున్నారు. సంక్రాంతిలో సహజంగా ఉండే సరదాను క్యాసినో స్థాయికి తీసుకెళ్లారు. స్కూళ్లను సైతం వదలకుండా క్యాసినో జూద కేంద్రాలకు వాడుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూటమి నేతలు అంతా కుమ్మక్కై వేల కోట్లు వెనకేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాల పేరిట వేల కోట్ల అవినీతి జరిగింది. ఈ అవినీతి వెనుక కూటమి నేతలు లాభపడ్డారు. భారీ ఎత్తున బరులు ఏర్పాటు చేసి టికెట్ల పేరుతో వేల రూపాయలు వసూలు చేశారు. వేల కోట్లు పందేల రూపంలో చేతులు మారాయి. క్యాసినో శిబిరాలు, మద్యం పరవళ్ళు, రికార్డింగ్ డ్యాన్సులు, చిందులతో సంక్రాంతి మొత్తం కూటమి నేతల్లోనే కనిపించింది. మరోవైపు అన్ని రకాల ధరలు, పన్నులు, ఛార్జీల బాదుడుకు తోడు గతంలో జగన్ సర్కార్ మాదిరిగా డీబీటీలు లేక పేద మధ్యతరగతి ప్రజలు పండుగకు దూరమయ్యారు. సో ఈ క్యాసినోలకు, ఈ జూదానికి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరా అంటే మన హోంమంత్రి వంగలపూడి అనిత, సభాపతి డిప్యూటీ సభాపతి రఘురామకృష్ణరాజు. ఇంకొక ఫోటోలో మీకు చూపిస్తా. ది గ్రేట్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు, వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ఈ కోడి పందాలను, జూదాలను, తర్వాత బంతాటను, వీటన్నిటిని ప్రమోట్ చేసిన విధానం అన్నమాట. సో దీన్ని ఆంధ్రాను క్యాసినోగా మార్చిన ఈ వైనాన్ని ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని సంపద సృష్టి అనుకోవాలని నెక్స్ట్ లెవెల్లో నిర్వహించినందుకు బాబు గారికి మరొకసారి జేజేలు పలకాలన్నమాట. మొన్నటిదాకా ఏమన్నారు, సంక్రాంతి వరకు గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా రోడ్లు అద్దాల్లాగా, హేమమాలిని బుగ్గల్లాగా మార్చేయాలి, లేకపోతే అధికారుల అలసత్వం వహిస్తే సహించేది లేదని చెప్పి కూసిన నేతలు ఇప్పుడు ఆ రోడ్లు ఎట్టున్నాయో చూడండి ఒకసారి. ఇది రియాలిటీ. దిస్ ఈజ్ ది రియాలిటీ. దిస్ ఈజ్ ది సిచ్యువేషన్ ఆఫ్ రోడ్ బిట్వీన్ మంగళగిరి అండ్ చడోల్. ఈవెన్ ద ప్యాచ్ వర్క్ హ్యాస్ నాట్ బీన్ కంప్లీటెడ్. ప్యాచ్ వర్క్ కూడా అక్కడ వేశారు. సోషల్ మీడియాలో వేసిన పోస్ట్ను అండ్ వీడియోస్కి రియాలిటీ చాలా డిఫరెన్స్ ఉంది. దిస్ ఈజ్ ద మెయిన్ రోడ్ దట్ కవర్స్ మంగళగిరి, తెనాలి. రాజధాని ప్రాంతం మంగళగిరిలోనే పరిస్థితి ఇట్లుంటే దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది రోడ్ బిట్వీన్ మంగళగిరి అండ్ చడోల్, ఈవెన్ ది ప్యాచ్ వర్క్ అని చెప్పి కొంతమంది అంటే అత్యుత్సాహమైన ట్విట్టర్ వాళ్ళు పెట్టిన పోస్ట్ అనమాట. సో దీనికి ఏం సమాధానం చెప్తారు మరి కూటమి నేతలు? పైగా ఇన్నరా కొడుకుల గోరోజున ఎట్లా ఉంది చూడండి. అంటే పార్కింగ్ ఏర్పాటు చేసి ఆఖరికి నేషనల్ హైవేని కూడా కబ్జా పెట్టి పార్కింగ్ ఫీజు వసూలు చేసిరంట. ఎవడిచ్చిండి ఈ రైటు? ఇప్పుడు చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి వంగలపూడి అనిత గారు, తర్వాత ఈ కొలికపూడి శ్రీనివాసరావు, తర్వాత కొల్లు రవీంద్ర, ఇట్లాంటి వాళ్ళందరూ జూదంలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయకుండా ఉండుంటే ఈ కొడుకులకందరికీ ఏడికేళ్ళు వచ్చేది ఈ ధైర్యం? ఇంచుమించు 5,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచేసిరని చెప్పి, అంటే ఇక పోయే వాళ్ళ బలహీనతను క్యాచ్ చేసుకున్నారని అనుకోవడం తప్పిస్తే వేరే ఏం లేదనమాట. ఇదే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో చేసింటే ఇక భూమి ఆకాశాలను ఏకం చేసి దోచేసిరు, దాచేసుకున్నారు, పక్కదారి పట్టించిరు, అరాచక పాలన, కిరాతక పాలన అని చెప్పి ఎన్ని రాతలు రాసేటోళ్ళు. ఇప్పుడు ఈనాడు ఏం రాస్తాడంటే పల్లె పరవశించింది,
చూడండి అదిగో పల్లె పరవశించింది, చాన్నాళ్ళ తర్వాత పల్లె ముంగిట సంక్రాంతి గుబాలించింది, ఊరు వాడ ఎటు చూసిన సంబరాలే, సంఖ్యలు తెంచుకుని స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టామనే ఆనందం లోగిలలో తొనికిసలాడింది అని చెప్పి ఇట్లా కృష్ణా జిల్లా ఈడుపుగల్లు వద్ద ఏర్పాటు చేసిన కోడి పందాల బర్రలను చూపిస్తూ పల్లె పరవశించిందని రాసిండు అనమాట ఈ బోకడాగాడు. ఇదే తెలంగాణలో నిజామాబాద్లో రైడింగ్ చేస్తేనేమో జూదర్లను అరెస్ట్ చేసిన పోలీసులు, పందెం రాయిల పని పట్టిన పోలీసులు అని చెప్పి రాస్తాడనమాట ఈ బోకడగాడు. అదే ఆంధ్రాలో అయితేనేమో ఇదేదో ఇంకా ఆంధ్రప్రదేశ్ కీర్తికి కిరీటానికి కలికిత్తురాయి అన్నట్టు రాస్తాడనమాట. ఇట్లా తయారు చేసిరు ఆంధ్రప్రదేశ్ని. సో ఇక ఈ 5 ఏళ్ళు ఇంకా అంతే 7 నెలలు అయిపోయింది. 4 5 నెలల పాటు మొయ్యడం తప్పిస్తే ఇట్లాంటి రాతలను చూసి కుల్లి ఏడ్చడం మినహాయిస్తే వేరే ఆప్షన్ లేదనమాట. సో ఆంధ్రాను మరో క్యాసినో కేంద్రంగా మార్చిన ఈ కూటమి పెద్దలకు ఎక్కడ దొరికితే అక్కడ అడుగడుగున వాళ్ళకు నీరాజనాలు పలుకుతూ దండేసి దండం పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.